నమస్తే, వెల్కమ్ టు విజన్ టీవీ. హరీష్. ఈరోజైతే ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం. మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఈరోజైతే మనము ఫిషెస్, హయ్యెస్ట్ రేటు ఫిషెస్ ఎంత ఉంటుంది, లోయెస్ట్ రేటు ఫిషెస్ ఎంత ఉంటుంది అంటే అవి మనం పెంచుకునేటివి, తినేటివి కాదనమాట. వాటిని చూపిస్తాను మీకు. వెళ్దాం రండి. హైదరాబాద్ రెడ్డిమెంటల్ బజార్ ఉంటుంది కదా, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఇట్లా స్ట్రేట్గా వచ్చినట్లయితే మనకి ముందటనే కనిపిస్తుంది నంబర్ ఆఫ్ ఫిషెస్ షాప్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది, అట్లాంటిక్ ఫిష్ వరల్డ్ అని. ఇక్కడనే అన్ని చేపలు దొరుకుతాయి. టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అన్నమాట ఇందులో. టైప్స్ ఆఫ్ ఇసుక ఉంటుంది కదా, ఇప్పుడు ఒక సముద్రంలో ఒక రకంగా ఉంటుంది కదా, అదే ఒడ్డున ఒక రకంగా ఉంటుంది కదా, అదేవిధంగా ఇది కూడా దాన్ని చేస్తారన్నమాట, కలర్ వేసి ఆ విధంగా. అక్కడనేమో గనేట్ రాయి ఉన్నట్టు, ఇక్కడ మొత్తం ఇసుక, సాల్ట్, ఇట్లా రకరకాలు ఉంటుంది అన్నమాట. ఇవి రెడ్ కలర్ ఫిషెస్ అన్నమాట, చాలా బాగుంటాయి ఇవి. ఇవి ఈ బోన్స్ అనమాట. మనం ఇంట్లో టేబుల్స్ పైన కానీ, లేదంటే ఇంట్లో డెకరేట్లా చేసుకోవడం కానీ, సెల్ఫ్ల పైన పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇవి ఏంటంటే అందులో పెట్టడానికి డబ్బాలు టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇట్లా ఇందులో కూడా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఈ చెట్లు ఉండే కింద ఇట్లా ఇసుక లాగా, ఇలా సముద్రం లాగా. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే చేపలకు ఇష్టమైనది రంగురంగుల రాళ్ళు, కాబట్టి ఇక్కడ టైప్స్ ఆఫ్ కలర్ రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇవి అందులో వేస్తారన్నమాట. అందులో వేస్తే వాటికి ఆడుకోవడానికి, అంటే సముద్రంలాగా అట్మాస్ఫియర్ అవుతుందన్నమాట ఇవి వేయడం వల్ల. అదేవిధంగా ఈ షాప్లో కొందరు అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఇష్టమైన చేపలు ఏంది, అసలు చేపల మీద ఇంతగానో ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అన్న? నమస్తే. నమస్తే. మీ పేరన్నా? అక్షిత్. మీకు అసలు ఇష్టమైన చేప ఏంటి ఇప్పుడు ఇందులో? అర్వానా. అంటే చేపలు అంటే ఎందుకు అంత పిచ్చి? ఎందుకంటే పిచ్చి అంటే చూసే ప్రశాంతంగా ఉంటుంది. కొందరు డాగ్స్ పెంచుకుంటారు, అట్లా మీకు కూడా అలవాటు ఉందా? ఇది కూడా ఒక డాగ్ తిరాను వాటర్లో. అదేవిధంగా ఇక్కడ ఏది బెస్ట్ చేప మంచిగా అందరూ ఇంట్లో పెంచుకోవడానికి, లుకింగ్ పరంగా అయినా ఏదైనా? నార్మల్గా బిగినర్స్ అయితే ఇది పెంచుకోవచ్చు, గోల్డ్ ఫిషెస్ పెంచుకోవచ్చు. అట్లాంటివి కావాలంటే వెనకాల ఉన్నాయి చూడు, పెద్ద పెద్ద చేపలు, అట్లా పెంచుకోవచ్చు. మీకు ఇష్టమైతే అర్వానా అన్న. మీరు పెంచుతున్నారా? పెంచుకోలే అన్న, డ్రీమ్ చేప కొనాలి, తొందరలో కొనాలి. ఇంకోటి ఏంటంటే హయ్యెస్ట్ చేప ప్రైస్ ఎంత ఉంటుంది నువ్వు అనుకున్నంత? 1,50,000 ఉంటుంది అన్న. 1,50,000 ఉంటుందా? లోయెస్ట్ చేప చూసినావా? లోయెస్ట్ చేప ఇగో ఇది 20 రూపీస్. మన హైదరాబాద్లో దొరికేది ఎంత ఉండొచ్చు? ఏ చేప దొరుకుతుంది మన దగ్గర? అన్ని దొరుకుతాయి అన్న, అన్ని దొరుకుతాయి. అయితే నువ్వు నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ చేపలు చూసినావా? చూసినా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే అన్న. అదేవిధంగా ఇక్కడ కొన్ని చేపలు ఉన్నాయి, వాటిని పేర్లు అదేవిధంగా మంచిగా ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడు, వైట్. ఇవి బాగా ఇండ్లలో పెంచుతారంట. అవి పెద్దగా అవుతాయి, పెద్దగా అవుతాయి, కాబట్టి ఎక్కువ శాతం ప్రిపేర్ చేసేది చిన్న చిన్న చేపలు. అవి ఏంటంటే లుకింగ్ కోసం పెడతారు. అవి కూడా పెంచుకుంటారు, కానీ అవి తొందరగా ఒక 1 month 2 monthలోనే హై కేజెస్ వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఇవి డిఫరెంట్ పేర్స్ ఉన్నాయి. మనకైతే పేర్స్ పలకడానికి వస్తలేదు. అన్నని అడిగి మీకు లాస్ట్లో అంతా చెప్తాడు ఏమేమి చేపలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని. షాపు విత్ నేము, ఈ ఏరియాని బట్టి కూడా బాగున్నాయి, లుకింగ్ పరంగా కూడా ఉంది. హయ్యెస్ట్ చేపనైతే మనకు ఒక 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటుందంట. లోయెస్ట్ అంటే మామూలుగా 5-10 రూపీస్కు దొరుకుతుందట. అందరు ప్రిఫర్ చేసేది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 300 నుంచి 400 మధ్యలో చేపలు ఉన్నాయి. అవి బెటర్ అని చెప్పొచ్చు. మిడిల్ క్లాస్ అయినా, హై క్లాస్ అయినా. కొందరు హై క్లాస్ అంటే గోల్డ్ ఫిష్ ఉంటుందంట. ఆ గోల్డ్ ఫిష్ ₹1,00,000 ఉంటుందంట. ఏంటంటే వాళ్ళు వాస్తు ప్రకారంగా, ఏది మనము ఇల్లు కట్టేటప్పుడు వాస్తులు చూస్తారు కదా, చేపకు కూడా ఒక వాస్తు అనేటి ఉంటుంది. దాన్ని బట్టి ప్రిఫర్ చేసి అది ఇంట్లో పెట్టుకుంటారు. బాగున్నాయి. ఇదే బ్లాక్ షార్క్ అన్నమాట. బాగుంది కదా.
చిన్నది షార్క్ అంటే అది మన సముద్రాల్లో పెరిగేది కాదు. దీంట్లో నేమ్స్ ఉన్నాము, దీంట్లో పెట్టుకున్న నేమ్స్. వీటికి ఫుడ్స్ కూడా ఉంటాయి. ఆ ఫుడ్స్ కూడా ఏంటంటే వీళ్ళే ఇదే షాప్లో దొరుకుతుంది అనమాట. రేట్లు అవన్నీ చూపెడతా. కొందరు కొంటున్నారు అన్నమాట చేపలు. చాలా బాగున్నాయి, తీసుకెళ్తున్నారు వీళ్ళందరూ చేప లవర్స్ అనమాట. ఫిషెస్ లవర్. కొందరు డాగ్ అది పెంచుకుంటారు. ఫిష్ హాలిక్ అని చెప్తున్నారు. చాలా బాగున్నాయి అనమాట. చాలా మంది తీసుకెళ్తూనే ఉన్నారు. సండేనైతే ఫుల్ రష్ ఉంటుంది. పట్టేయండి అన్న ఒకటి ప్యాకింగ్ చేసి వీళ్ళే మనకు పంపిస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ కొందరు సాలరు, కొందరు మేడాలు చాలా మంది వస్తుంటారు. ఇది సండే కాబట్టి హాలిడే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్లలో కూడా పెంచుకోవడానికి కొందరు డాగ్స్, కొందరు ఇది కౌస్ అన్నీ పెంచుకుంటారు కదా. ఫిషెస్ కూడా కొంతమంది లవర్స్ ఉంటారు కాబట్టి వీటిని కూడా పెంచుకుంటారు కాబట్టి అదేవిధంగా ఇంటికి కూడా కొంచెం అదృష్టంగా భావించారు వీటిని పెంచడం వల్ల. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. మీ పేరు మేడం? మాధవి. మీకు ఇక్కడ ఫిషెస్ ఎందుకు పెంచుకుంటారు? మెయిన్ ఇంపార్టెన్స్ అంటే ఇంట్లో ఫిష్లు పెట్టుకొని మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అలా ప్రశాంతంగా ఉండడానికి, మనసు ప్రశాంతంగా ఉంటుంది చూస్తుంటే ఒక 5 minutes మనకి డిప్రెషన్ అది ఏదన్నా ఉన్నా కూడా ఆ లెవెల్స్ తగ్గిపోతాయి అన్నమాట. దానికోసం మేము పెంచుకుంటున్నాము. ప్లస్ వాస్తు కోసం అని చెప్పి కొంతమంది ఫ్లవర్ అని ఫిష్ పెంచుకుంటారు. మీరు ఫిషెస్ అయినా ఇంకా వేరే అదర్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటుందా? మెయిన్గా ఫిషెస్ సార్. మీ ఇంట్లో ఉన్నాయా? ఎంత డాగ్స్ అవి అంటే మనిషి కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. ఫుల్ పిల్లల్ని చూసుకున్నట్టు ఉండాలి. మన టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. వీటికైతే అక్కర్లేదు. మార్నింగ్ ఈవినింగ్ కాస్త వాళ్ళకి ఫుడ్ వేసేసి మనం ఎటైనా వెళ్ళినా కానీ 3 days వాటికి ఫుడ్ లేకపోయినా పర్లేదు. మన రొటీన్ వర్క్లో మనం ఉండొచ్చు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుండి మీరు పెంచుతున్నారు? దాదాపు 10 years. 10 years నుండి. అలాగే సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. మీ పేరు సార్? అరుణ్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు ఫిషెస్? 2009 నుంచి. 2000 నుంచి. అంటే పెంచడానికి ముఖ్యమైన కారణం ఏం లేదు, ఒక హాబీ లాగా పెంచుతామని అట్లా పెంచుతున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా పెంచాను ఇంతవరకు. అంటే పెంచడం వల్ల ఏమైనా మనకు లక్కీలా కలిసి వచ్చడం కానీ అలాంటిది ఏమైనా మనకు మనసులోనైనా ఉండొచ్చు అంటావా? అట్లా ఏం ఉండదు. అంటే పీస్ఫుల్నెస్ అనేది అది కరెక్టే. కొంచెం ఆఫీస్ నుంచి వచ్చి కొంచెం ఒక 10-15 minutes కూర్చో. అంటే ఇప్పుడు ఏంటంటే కొందరు ఇంట్లో డిష్టి కానీ అలాంటివి పెడుతుంటారు కదా, దీన్ని పెట్టడం వల్ల ప్రాధాన్యత మెయిన్గా అట్లాంటివి నేనేం నమ్మను. జస్ట్ హాబీస్ లాగా నేను ఆల్ టైప్స్ ఆఫ్ అన్నీ పెంచుతాను నేను అట్లా. మీరు హైయెస్ట్ ఫిషెస్ పర్చేజ్ చేసింది ఎంత ఇప్పటివరకు? హైయెస్ట్ అంటే రెడ్ చిల్లీ అర్వానా అని ఉంటుంది, అది 40,000. అది ఒక 7-8 months పెంచాను. కొన్ని అనివార్య కారణాల వల్ల అది చనిపోయింది. సరిగా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల. అంటే 40,000 అన్నారు కదా, 40,000కి దానికి ఫీడింగ్ ఖర్చు ఎంత వస్తుండొచ్చు ఒక 1 monthకు? ఫీడింగ్ అట్లా ఏం లేదు, మామూలు లైవ్ ఫిషెస్ వేయచ్చు, లేదా మామూలుగా ఫ్రోజన్ ఫుడ్ కూడా వేయచ్చు. అంత ఏం ఖర్చు ఏం కాదు అది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ షాప్లో ఓనర్తో మాట్లాడదాం. అంటే ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, అదేవిధంగా హైయెస్ట్ చేపలు ఎంత ఉంటుంది, లోయెస్ట్ చేప ఎంత ఉంటుంది, సండే రష్ ఉంటుందా, మిగతా టైంలో కూడా ఎక్కువ మంది హైదరాబాద్ పీపుల్కి చేపలు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు కూడా తీసుకెళ్తుంటారా తెలుసుకుందాం పూర్తి వివరాలు. అన్న నమస్తే. నమస్తే అన్న. చేపలు అసలుకి నీకు ఇక్కడ షాప్ పెట్టాలని అసలుకి చేపలు ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక హ్యాబిట్ అన్న, అదొక దాన్ని చెయ్యాలనుకుని పెట్టినాం. లోయెస్ట్ మనకు అదొక ఇంట్రెస్ట్ చేయాలని అందుకు చేస్తుంది. అంటే కొందరికి ఇప్పుడు టెక్స్టైల్స్ కానీ, కొందరికి వేరే షాప్ కానీ, మీకు చేపలది ఐడియా రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? అంటే చూస్తూ ఉంటా అన్న, చిన్నప్పటి నుంచి ఆడిని చూస్తూ ఉంటా. నా దగ్గర అది ఉంది ఇది ఉంది అంటే ఇది పెంచుకోవడం కాదురా పోయి మనమే ఒకరికి ఇచ్చేలా ఉండాలని ఈరోజు పెట్టిన. అంటే మీరు హైయెస్ట్ ఇక్కడ చేపలు ఎన్ని రకాలు ఉండొచ్చు మీ షాప్లో? దగ్గర 40-50 వెరైటీస్ ఉంటాయి అన్న. లోయెస్ట్ కానీ హైయెస్ట్ దాకా మన దగ్గర ఉంటాయి. హైయెస్ట్ షాప్ మీరు సెల్లింగ్ చేసింది ఎంత, అదేవిధంగా మనకు హైదరాబాద్లో దొరికేది ఎంత ఉంటుంది? మేము సేల్ చేసింది అయితే 48,000 50,000 అన్న. అది చిల్లీ రెడ్ ఆస్కర్ అర్వానా అని ఉంటుంది హైయెస్ట్. అది లోయెస్ట్ అంటే 10 rupees మోలీస్ ఇలా ఈ టైప్లో ఉంటాయి. అంటే హైదరాబాద్లో హైయెస్ట్ చేప ఎంత ఉండొచ్చు మీకు తెలిసింది? అంటే ఇప్పుడు మీరు మీ షాప్ కాకుండా వేరే మార్కెటింగ్ కొరకు వేరే కూడా వెళ్తుంటారు కదా, ఎంత ఉంటుంది హైయెస్ట్? అంటే మనకి చెప్పలేము అనేది, బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. మనకి మ్యాక్సిమం అయితే 2-3-4 లక్షల దాకా ఉంటుంది. అనుపమాని, ఆస్క, అరవణాలని, జాయింట్ గురమి అలాగే ఉంటాయి. మీకు ఇష్టమైన ఫిషెస్ ఏంటి?
మాకు ఇష్టం ఉందంటే ఇప్పుడు మేము బ్రీడర్స్ బ్రీడర్స్ ఓకే, కానీ అరే ఈ చేప బాగుంటుందిరా అని మీకు కూడా అనిపిస్తుంది కదా, ఓన్లీ కస్టమర్కే కాకుండా. మాకు అనిపించేది అయితే అరవనా, అరవనా ఫ్లవర్ రెండు అంటే ఇష్టం. అంటే డైలీ కస్టమర్స్ వస్తుంటారా, ఓన్లీ సండే ఎక్కువ ఉంటుందా? డైలీ వస్తుంటారు, మన డైలీ కస్టమర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు వస్తారు తీసుకుంటారు వెళ్తారు. మీది ఏరియా అండ్ మీ నెంబర్ చెప్పన్నా. నాది ఇక్కడే అన్న రెజిమెంట్ బజార్లో ఉంటాను, సికింద్రాబాద్లోనే ఉంటాను. ఒకసారి మీ షాప్ అడ్రస్ చెప్పన్నా. అదే సికింద్రాబాద్ అన్న రెజిమెంట్ బజారు అట్లాంటిక్ ఫిష్ వరల్డ్ అని ఉంటుంది మన షాప్ పేరు. అక్కడికి వస్తే మన నెంబర్ ఇదిగోని విజిటింగ్ కోడ్ మన ఇదనమాట ఫిష్ వాళ్ళు. చిన్నప్పటి నుంచి ఏంటంటే అందరు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పక్క నుండి ఆ ఫిష్ ఈ ఫిష్ పెంచుతుంటారు కదా, అదే విధానంలో అన్న కూడా అప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అట్లా అనుకొని అరే మనం ఎందుకు ఒక షాప్ పెడితే అందరికీ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఒక షాప్ పెట్టి ఇక సికింద్రాబాద్ రెడ్డిమెంట్ బజార్లో అట్లాంటిక్ ఫిష్ మార్కెట్ అని మనకు బోర్డు ముందట ఉంటుంది, మీకు కూడా చూపిస్తా. నంబర్ ఆఫ్ టైప్స్ ఫిషెస్ కూడా ఉంటాయి. ఎవరికన్నా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతా, మీరు కాల్ చేసి కనుక్కోండి, తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాక్స్లో ఇట్లా చేస్తారన్నమాట, కవర్లో కట్టి ఒక్కొక్క ఫిష్ మనకి పార్సల్ చేస్తారు. ఇలా పార్సల్ చేస్తారు, సగం వాటర్ సగం ఖాళీ ఉంటుందన్నమాట. మెడిసిన్ కానీ అమ్ముతారన్నమాట, మెడిసిన్ ఇంజక్షన్లు పౌడర్స్ అన్నీ అమ్ముతారన్నమాట, ఇక్కడనే ఉంటాయి.